He will take care of you.
He will strengthen your inner man. ఆయనని అంతరంగ పురుషుని బలపరుస్తాడు. Lift the name of Jesus on high. యేసయ్య నామాన్ని ఉన్నతంగా హెచ్చిద్దాం. Higher and higher and higher. ఇంకా ఉన్నతంగా ఇంకా ఉన్నతంగా Lift Jesus higher, higher, higher and higher. యేసుని ఇంకా ఉన్నతంగా ఇంకా ఉన్నతంగా ఇంకా ఉన్నతంగా హెచ్చిద్దాం. Jesus, Jesus, Jesus. యేసునికి వందనాలయ్యా. వందనాలు 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 స్వామి నీకే. Thank you, Lord. God wants a reminder this morning with this word. ఈ యొక్క మాటతో దేవుడి ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేయగోరుతున్నాడు. Behold, I have carved you in the palm of my hand. ఇదిగో నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. Your walls are continually before me, says the Lord. నీ ప్రాకారముల నిత్యము నా ఎదుట నుండి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Your father and mother may forsake you, but the Lord will take you up. నీ తండ్రి నీ తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. He will take you up. ఆయన నిన్ను ఆదుకుంటాడు. He wants to tell you that He is the greatest Father you ever have in your life. నీ జీవితంలో ఎన్నడూ కలిగి లేని గొప్ప తండ్రి ఆయనే నన్ను తెలుసుకోవాలని కోరుతున్నాడు. Most of us, we don't have fathers today. మనలో చాలా మందికి దినం మరి తండ్రులు లేని స్థితిలో మనం వచ్చి Some of us, we have fathers, but we don't have real fathers. మనలో కొంతమందికి తండ్రులు ఉన్నారు కానీ నిజమైనటువంటి తండ్రులుగా ఉండరు. God is everlasting Father. కానీ దేవుడే మన నిత్యుడు తండ్రి. He's everlasting Father. ఆయన మన నిత్యుడు తండ్రి. Thank you, Jesus. యేసునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. He's the Father of both heaven and the earth. ఆయన పరలోకమందును భూమి యందును ఆయనే తండ్రి అయి ఉన్నాడు. He's the Father of the church. ఆయన సంఘమునకు తండ్రి అయి ఉన్నాడు. Thank you, Lord. తండ్రి నీకు There's no other Father than God Himself. మరి దేవుడు వంటి తండ్రి ఎవ్వరు కూడా లేరు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. We can call you Abba, Father, Lord. అయ్యా మేము మీకు తండ్రి అబ్బా తండ్రిని మేము మొరపెట్టగలము స్వామి. So intimately, so closely, Father. ఎంతో సన్నిహితంగా ఎంతో సమీపముగా నీకు తండ్రి అని మొరపెట్టగలుగుతూ ఉన్నాము ఆయన. వందనాలు తండ్రి. Oh, we love you. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాము. You have loved us with the Lord sacrificial love. అయ్యా త్యాగపూరితమైన శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించి ఉన్నావు. Thank you, Lord. వందనాలు ప్రభువా. You have never let us down so far. అయ్యా ఇంతవరకు మమ్మల్ని ఎన్నడూ కూడా నీవు విడనాడలేదు నాయనా. You will never let us ఎన్నడూ కూడా విడిచిపెట్టవు. down, Father. ఎన్నడూ కూడా మమ్మల్ని కృంగ చేయవు నాయనా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Father, we thank you. తండ్రి నీకు వందనాలు We చెల్లిస్తున్నాము. worship you, Father. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. Hallelujah. హల్లెలూయా. You are our heavenly Father. నీవు మా పరలోకపు తండ్రివి. You are a glorious Father. నీవు మా మహిమాన్వితమైన You తండ్రి. are our everlasting Father. నీవు మా నిత్యుడగు తండ్రివి. You are my almighty Father. నీవు మా బలమైన గొప్ప తండ్రివి. You are our honorable Father. నీవు గణపరచగలిగినటువంటి తండ్రివి. Hallelujah. హల్లెలూయా. We honor you, Father. తండ్రి మేము గణపరుస్తూ ఉన్నాము. Oh Lord, we love you. We fall at your feet this morning, Father. తండ్రి మేము ప్రేమిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు సమర్పించుకుని పడవేసుకుంటూ ఉన్నాము స్వామి.
We love you, Lord. తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము, We love you. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము స్వామి. We cannot love you enough. అయ్యా మిమ్మల్ని చాలినంతగా ప్రేమించలేకపోతున్నాం, You ప్రేమించలేము. have loved us with all of yourself. అయ్యా నీ పూర్తి సర్వస్వముతో నీవు మమ్మల్ని ప్రేమించవయ్యా. You gave your life for us. నీవు మా కొరకు నీ ప్రాణమును సైతం అర్పించు. We cannot give you back anything, Father. తిరిగి మేము మీకు ఏమి ఇవ్వగలము స్వామి. We thank you, Lord. వందనాలు ప్రభు. You are our perfect Father. నీవు మా పరిపూర్ణమైన తండ్రివి. You are a great, great Father. నీవు గొప్ప తండ్రివయ్యా. Speak to our hearts as a Father this morning. ఈ ఉదయకాల సమయంలో ఒక తండ్రి వలె మాతో మాట్లాడండి. Interact with us as your children. నీ బిడ్డలుగా మాతో మాట్లాడు, మాతో ముచ్చటించు. Change us from inside అయ్యా and outside. అంతరంగములను బాహ్య జీవితాన్ని మార్పు తీసుకురండి, మార్చండి నాయన. We give you glory, praise and honor. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము. You are our King. నీవు మా రాజువు, We are your subjects. మేము మీ బిడ్డలు, మీ రాజ్య సంబంధులము. Thank you, Lord. వందనాలు ప్రభా. It is your will to give us the kingdom, Father. అయ్యా రాజ్యం నిచ్చిట అది నీ చిత్తము స్వామి. Your word says, నీ వాక్యం సెలవిస్తుంది, the word of a king is power. రాజు మాట అధికారం కలిగినటువంటిది. So, as we listen to your word, we believe it is a commandment to our hearts. అలాగున నీ మాటలు మేము వింటూ ఉంటుండగా ఆ మాటలు మా హృదయాలకు ఆజ్ఞలుగా మేము భావిస్తూ ఉన్నాము స్వామి. Thank you, Lord. వందనాలు ప్రభా. In Jesus' mighty name we ask and pray. యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. Praise the Lord. ఆమేన్. Thank you, Jesus. యేసునికి వందనాలు. Let us turn our Bibles to 1 John chapter 4 and verse 18. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనానికి మన బైబిల్ గ్రంథం చదువుదాం. చూడండి అందరూ కూడా. The Lord has been speaking to me about this word. మరి ఈ మాటల గురించి ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. So the subject is fear has torment. ఇక్కడ మన అంశం ఏమిటి అంటే భయము దండనతో కూడినది. Fear is tormentful. భయము దండనతో కూడినది. Let's read the scripture. ఈ లేఖనాన్ని మనం చదువుకుందాం చూడండి. There is no fear in love, ప్రేమలో భయము ఉండదు, but perfect love casteth out fear. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. Because fear hath torment. భయము దండనతో కూడినది. He that feareth is not made perfect in love. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. So fear is tormenting. కాబట్టి భయం అనేటువంటిది దండనతో కూడినటువంటిది. Punishment. దాంట్లో శిక్ష అనేది ఉంటుంది. Fear expects
always negative things. భయము అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రతికూలమైన వాటినే ఆశిస్తూ ఉంటుంది. Fear is results in psychological problems, physical problems. భయం అనేటువంటిది భయం యొక్క ఫలితముగా మానసిక సమస్యలు ఎదురవుతాయి, భౌతిక సంబంధమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. Actually, I have never studied about fear like this, as I am going to share with you today. వాస్తవానికి భయం అనేటువంటి దాని గురించి ఈ రోజు మీతో పంచుకుంటున్నట్టుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను I ధ్యానం wanted to చేయలేదు. understand, the effects of fear in the lives of God's people. దేవుని యొక్క ప్రజల జీవితాలలో భయము అనేటువంటిది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి దాన్ని మీరు చూడాలని నేను కోరుతున్నాను. The fear of God is good. దేవుని యందలి భయం అనేది మంచిదే. Hallelujah. హల్లెలూయా. The fear of God is the beginning of wisdom in our lives. యెహోవా యందలి భయము కలిగి ఉండటం మన జీవితాల్లో జ్ఞానమునకు మూలమై ఉంది. The fear of God is honor, wealth and praises. మరి యెహోవా యందలి భయం అనేటువంటిది మన జీవితాల్లో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. The fear of God brings God as refuge into our lives. యెహోవా యందలి భయం అనేటువంటిది మన జీవితాల్లో ఆశ్రయముగా ఉంటుంది. And the fear of God also becomes a refuge to our children, because God becomes our refuge. అలాగే యెహోవా యందలి భయం అనేటువంటిది మన బిడ్డలకు కూడా ఆశ్రయం ఉంటుంది. దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు It కాబట్టి. is life. అందుకే మనకు జీవమై ఉంది. The fear of God produces life. దేవుని యొక్క భయము మనలో జీవాన్ని The కలిగిస్తుంది. fear of God produces righteousness and holiness in our lives. దేవుని యందలి భయం అనేటువంటిది మన జీవితాల్లో పరిశుద్ధతను ఉత్పత్తి చేస్తుంది, నీతిని ఉత్పత్తి చేస్తుంది. The fear of God prevents us from committing sin. యెహోవా యందలి భయం అనేటువంటిది మన జీవితాల్లో మనము పాపము చేయకుండా మనల్ని అడ్డగిస్తుంది. The fear of God keeps our hearts and minds and body pure. మరి యెహోవా యందలి భయం అనేటువంటిది మన ఆత్మ, మన ప్రాణం, మన దేహం, మన యొక్క మనస్సులను పవిత్రంగా కాపాడుతుంది. But the fear that we are talking about today is not godly fear or divine fear. కానీ ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి భయం అనేటువంటిది దైవికమైనటువంటి పవిత్రమైన భయం గురించి కాదు. This is a negative fear. ఈ భయం అనేటువంటిది వ్యతిరేకమైనటువంటి భయం ఇది. Bible says there is no fear in love. మరి బైబిల్ చెప్తుంది కదా, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయము ఉండదు. What kind of love? ఎటువంటి ప్రేమ ఇది? The love of God, the agape kind of love. దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమలో భయం అనేది ఉండదు. Hallelujah. హల్లెలూయా. So there is no fear in the love of God. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో భయము అనేటువంటిది ఉండదు. So if you are filled with the love of God, that love of God will cast out fear from your life. నీవు గనక దేవుని ప్రేమతో నిండి ఉంటే నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నటువంటి భయములన్నిటిని కూడా వెళ్ళగొడుతుంది. Bible says he that feareth is not made perfect in love. మరి బైబిల్ చెప్తుంది కదా, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అని బైబిల్ చెప్తుంది. In the amplified version, this is what Bible says. ఈ యొక్క యాంప్లిఫైడ్ వర్షన్ లో బైబిల్ ఈ విధంగా చెప్తుంది. చూడండి ఒకసారి. Dread, fear involves the expectation of divine punishment. అంటే ఈ భయం అనేటువంటిది శిక్షకు సంబంధించినటువంటిది. It expects that I'm going to be punished or something bad is going to happen. అంటే నాకేదో జరగబోతుంది, నాకేదో శిక్ష కలగబోతుంది అన్నటువంటి భావన కలిగించాలా. Fear is expectant of divine punishment. భయం అనేటువంటిది దైవిక శిక్షను ఆశించేటువంటిదిగా ఉంటుంది. See, we do wrong sometimes. చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని తప్పిదాలు పొరపాటు చేస్తుంటాం. We ask his forgiveness. మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ కూడా Jesus ఇస్తాం. forgives us sin. యేసయ్య మన పాపములందరినీ But we క్షమిస్తాడు. constantly fear that some punishment is going to come upon me. కానీ
ఈ తప్పు నేను చేశాను కదా, నా మీదకి ఏదో దండన ఏదో శిక్ష వస్తుంది అని అలాగ See, we భయపడుతున్నాం. don't understand the love of God. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడం God లేదు. not only forgives, దేవుడు క్షమించడం మాత్రమే కాదు, He blots away our sin. ఆయన మన పాపమునంతటిని కూడా ఆయన తుడిచి He పెట్టేశాడు. wipes it away. మన పాపమునంతటిని కూడా కడిగి పవిత్రపరుస్తాడు. He gives us clean state. ఆయన మరి పవిత్రతను మనకు అనుగ్రహిస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Remember that. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. But most of us, we live in constant fear. కానీ మనలో చాలా మంది నిత్యము కూడా ఒక విధమైనటువంటి బైబిల్ అని జీవిస్తూ ఉంటుంటాం. Don't watch news too much. చూడండి, ఈ యొక్క వార్తలు ఎక్కువగా చూడొద్దు, వినొద్దు. Oh, there was an accident అలా కూడా ఒక ప్రమాదం జరిగింది in Visakhapatnam, విశాఖపట్నం Hyderabad, హైదరాబాద్ on the highway. ఆ జాతీయ రహదారి మీద ఒక ప్రమాదం Somebody జరిగింది. got killed, by goondas. అలాగూ రౌడీల ద్వారా చంపబడ్డారు, హత్య చేయబడ్డారు. Something happened to this person or that person. అలా వ్యక్తికి ఇలా జరిగింది, లే వ్యక్తికి ఇలా జరిగింది. When you step out of your home, మీరు మీ ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టినప్పుడు you are not walking in love. మీరు ప్రేమలో నడుచుకోవడం You లేదు. are afraid. ఎందుకంటే మీరు భయపడిపోతున్నారు. See, you are expecting the same would happen to you. అంటే ఎవరికో ఏదో జరిగింది, అదే నీకు జరుగుతుందని ఆశిస్తున్నాను అర్థం. Most of us, we walk in fear. మనలో చాలా మంది భయంలో నడుచుకుంటాం. Maybe all of us today. అనుకుంటా ఈ రోజు మనం అందరూ భయంలో జీవిస్తున్నాం అనుకుంటాం. Sometimes we operate in fear. కొన్నిసార్లు ఈ భయంలో మనం పని చేస్తూ ఉంటుంటాము. Fear of God is good. దేవుని యందలి భయం But అనేటువంటి మంచిదే. unwanted fear, the fear that expects something bad is going to happen, is not good. కానీ ఏదో జరగకూడనిది ఏదో జరుగుతాది అని అనుకునేటువంటి భయం మాత్రం అది మన జీవితాల్లో మంచిది కాదు. Hallelujah. హల్లెలూయా. This is how Amplified Bible reads. మరి యాంప్లిఫైడ్ బైబిల్ అనే తర్జుమా There is no fear in love. ప్రేమలో భయం అంటూ లేదు. Dread, వణుకు అన్నమాట, does not exist. ప్రేమలో వణుకు, ఆ భయము అనేటువంటిది ఉండదు. Exist, does not exist. అంటే అసలు ఉనికిలోనే ఉండదు. But perfect, complete, full grown love drives out fear. కానీ పరిపూర్ణమైనటువంటి ఎదిగిన పరిపక్వత చెందినటువంటి ప్రేమ భయాన్ని బయటకు గెంటి వేస్తుంది. Unless you grow full in love of God, అంటే దేవుని యొక్క ప్రేమలో నీవు సంపూర్ణముగా unless you ఎదగకపోతే, make the love of God complete in you, నీలో దేవుని యొక్క ప్రేమ సంపూర్ణము కాకపోతే కనుక no fear stays with you. భయం అనేటువంటిది నీతోనే నిలిచి ఉంటది. So, కాబట్టి in God's love, fear and dreadness does not exist. దేవుని యొక్క ప్రేమలో భయము వణుకు అనేటువంటిది ఏమాత్రం కూడా ఉనికిలో ఉండదు. But he says, ఇంకా మాట్లాడంటే because fear involves the expectation of divine punishment. So the one who is afraid of God's judgment is not perfected in love. భయానికి దండనతో సంబంధం ఉంది కనుక భయము ఉన్నటువంటి వాడు ప్రేమలో ఇంకా పరిపూర్ణుడు కాలేదు. He is not grown అంటే అతను ఇంకా ప్రేమలో ఎదగవలసిన రీతిగా, in the love of God. దేవుని యొక్క ప్రేమలో అతడు ఎదగవలసిన రీతిగా సంపూర్ణంగా ఎదగలేదు అని అర్థం. Remember this. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. Are you growing in the love of God? నీవు దేవుని ప్రేమలో ఎదుగుతున్నావా? Are you growing in the fear? లేదా భయములో ఎదుగుతున్నావా? Fear expects negative things to happen. భయం అనేటువంటిది మన జీవితాల్లో ప్రతికూలమైన వాటిని జరిగేటట్టు ఆశిస్తుంది. Fear expects bad to happen. జరగకూడనటువంటిది జరగాలని ఆశిస్తుంది. Fear expects sickness. రోగాన్ని ఆశిస్తుంది. Fear expects, financial troubles. ఆర్థికమైనటువంటి కలవరాన్ని ఆశిస్తుంది. Fear expects, sorrow, sadness. ఈ భయం అనేటువంటిది దుఃఖాన్ని ఆశిస్తుంది, విచారాన్ని ఆశిస్తుంది. Fear creates agony in our lives. భయం అనేటువంటిది మన జీవితాల్లో వేదనను ఆశిస్తుంది. Let's read Job
chapter 3 and verse 25. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. So I want to confirm with the word of God what I am saying is true. ప్రియులారా, నేను ఏదైతే చెబుతున్నానో అది సత్యమో కాదో అన్నది దేవుని వాక్యముతోనే నిర్ధారించాలని. These are the words of Job, his own testimony. ఇవి మరి యోబు యొక్క సొంత మాటలు, యోబు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. For the thing which I greatly feared is come upon me, and that which I was afraid of is come unto me. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. Job's fear expected calamity in his life. ప్రియులారా, యోబు యొక్క భయం అనేటువంటి తన జీవితంలో దుస్థితి కలుగుతుందని, ఉపద్రవం కలుగుతుందని ఆశిస్తుంది. Yes, అవునండి. he expected calamity. తన జీవితంలో ఉపద్రవాన్ని ఆశించేటట్టుగా ఆ భయం అనేది He ఉంది. feared that one day his children might die. ఒక రోజు ఏదో ఒక రోజు తన బిడ్డలు చనిపోతారని ఆశిస్తుంది. He expected, that one day he may lose everything. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు తనకున్న సమస్తాన్ని కోల్పోతాడు అని అనుకున్నాడు. Fear. ఆ భయం అనేది అలా అనుకున్నట్టు చేసింది. Maybe he had some dreams that frightened him. నేను అనుకుంటా తనకి భయాన్ని కల్పించేటువంటి కొన్ని కళలు తనకి వచ్చి ఉండవచ్చు. Maybe Satan gave him dreams of what's going to happen to him. లేదా తనకి ఏమి జరగబోతుందో అన్న దాని గురించినటువంటి కళలను సాతాను ఇచ్చి ఉండవచ్చు. So Job started expecting these things to happen in his life. అలాగున్న భయము ద్వారా తన జీవితంలో ఈ సంగతులు జరిగేటట్టుగా ఆశించేటువంటి స్థితిలో యోబు ఉంటూ ఉన్నాడు. Job did not offer sacrifices for children in faith but in fear. వీళ్ళరా తన బిడ్డల విషయంలో ప్రతిదినము యాగములు అర్పణలు అర్పించాడంటే అది విశ్వాసంతో అర్పించలేదు కానీ భయముతో అర్పించేటువంటి వాడు. Every day he feared that they might have blasphemed God in their hearts. మరి ప్రతి రోజు కూడా వారి హృదయాల్లో వారు దేవుని దూషించి పాపం చేస్తున్నారేమో అని వారి కొరకు యాగములు అర్పిస్తుండేవాడు. He was afraid that they were committing sin. వారు ఏమైనా పాపం చేస్తున్నారేమో అని వారి పక్షంగా దేవునికి అర్పణలు అర్పిస్తుండేవాడు. He was afraid because of their sin some calamity would strike them. మరి వారి యొక్క పాపమును బట్టి తనలో భయం అనేది అలముకొని ఏదో ఉపద్రవం ఏదో వచ్చి వారిని మొత్తుతుందని అనుకున్నాడు. So fear is expectant of bad things, calamity to happen in one's life. అంటే భయం అనేటువంటిది ఒకరి జీవితంలో ఏదో ఉపద్రవం సంభవిస్తుందేమోనని లేకపోతే జరగకూడనిది ఏదో జరుగుతుందేమోనని అనుకునేటట్టుగా ఈ భయం అనేటువంటిది కారణమవుతుంది. One thing you need to understand. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. You are not in control of your life. మీరు మీ జీవితాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్న వారు కాదు. God is in control of your మీ life. జీవితం అంతటి కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. When your life is in control of God, we know that there is no evil in my God. నీ జీవితము దేవుని స్వాధీనములో ఉన్నదని తెలుసుకున్నప్పుడు పిల్లరా దేవునిలో ఎలాంటి దుష్టత్వము లేదన్న సంగతి తెలుసుకోవాలి. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. The Lord is good. దేవుడు మంచివాడు. The Lord is kind. దేవుడు మంచివాడు. The Lord is compassionate. దేవుడు కనికరము కలిగిన వాడు. The Lord is merciful. దేవుడు కరుణా సంపన్నుడు. The Lord is, wonderful. దేవుడు అద్భుతకరమైనటువంటి He is loving. ఆయన ప్రేమ కలిగిన వాడు. Hallelujah. హల్లెలూయా. He is a caring father. ఆయన మనల్ని పట్టించుకునేటువంటి వాడు, మన కొరకు చింతించేటువంటి తండ్రి. Today the whole world celebrates Father's Day. ఈ రోజు మన లోకం అంతా కూడా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాయి. It's just Father's Day. ఇది కేవలము ఒక ఫాదర్స్ డే అంతే. But for us every day it's a Father's Day. కానీ మనకైతే ప్రతి దినం కూడా తండ్రి We have a heavenly Father. ఎందుకంటే మనకు మన A perfect Father, a loving Father. ఒక పరిపూర్ణమైన తండ్రి, ప్రేమగల తండ్రి, A compassionate Father. కనికరము కలిగిన తండ్రి, The Father who pities us. మన ఇలా జాలి పడేటువంటి తండ్రి. Hallelujah. హల్లెలూయా. So when we have such wonderful Father, కాబట్టి మనము అలాంటి అద్భుతమైన తండ్రిని కలిగి why ఉన్నాము. are we living in fear? ఈ భయములో మనం ఎందుకు జీవించాలి? Why do we expect things to happen? జరగకూడనివేవో జరుగుతాయని మనం ఎందుకు ఆశించాలి? If you keep on living in fear, మీరు అలాగూ భయములోనే జీవిస్తూ ఉంటే the fear takes form. భయం అనేటువంటిది ఒక రూపాన్ని ధరించుకుంటది. And it results
in everything that you have been expecting in your fears. ఆ భయం అనే దాని యొక్క రూపం అంతా ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే వస్తుందని భయపడుతున్నావో అదంతా నీ మీదకి రావడమే దాని యొక్క రూపం. So Job cries out to God. అలాగనే యోబు దేవునికి మొరపెట్టాడు. That thing that I have greatly feared has come upon me. అయ్యా, ఏదైతే వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. And the thing that I was afraid of is coming to my life. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. Something troubled Job with fear. ప్రియరా, యోబును కదా భయముతో ఏదో తనని పీడిస్తూ ఉండేది. We know who is the culprit. It's Mr. Devil. మరి దానికి మూలం అనేటువంటి వాడు ఎవరు మనకు తెలుసు కదా, మిస్టర్ డెవిల్ అపవాది. దానికి మూలం అని మనకు తెలుసు. He came to Job. ఈ అపవాది అని పిలువబడుతున్న సాతాను యోబు దగ్గరికి వచ్చాడు. Satan doesn't need to come in visible form. ప్రియరా, సాతాను దృశ్య రూపకముగా మన దగ్గరికి రానవసరం లేదు. He comes invisible with thoughts and mind games. వాడు ఆలోచన ద్వారా కదా ఈ మానసిక సంబంధమైనటువంటి ఆటల ద్వారా వాడు వస్తాడు, అదృశ్య రూపంగా వస్తాడు. He will talk to you in whispers. వాడు నీతో ఆ గుసగుసలాడుతూ మాట్లాడుతుంటాడు. Do you think God will forgive your sin? ఏంటి, దేవుడు నీ పాపాన్ని క్షమించాలి? Don't you know there is punishment for every sin? ప్రతి పాపానికి శిక్ష ఉందని నీకు తెలీదా? We are so dummy, we believe in the lies of the devil. మనం ఎంత బుద్ధిహీనులం అంటే వాడు ఏదో చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా మనం తెలికి నమ్మేస్తున్నాం. Yes, devil, I did sin. అవును అపవాది సాతాను, నేను పాపం చేశాను. He took my punishment. ఆయన నా శిక్షణ అంతటి కూడా Why did Jesus take my punishment? యేసయ్య నా శిక్షను ఎందుకు భరించాడు? So that I may be free from punishment. ఆ యొక్క పాపపు శిక్ష నుంచి నేను విడుదల పొందడానికి నా శిక్షణ అంతటి So that I may be free from torment. ఆ యొక్క పీడ నుంచి నేను విడుదల పొందడానికి నా కొరకు శిక్ష అనుభవించాడు. So that I may be free from sickness. రోగము నుంచి నేను విడుదల పొందడానికి నా రోగమును So that I may be free from sin. నేను పాపము నుంచి విడుదల పొందడానికి So that I may be free from negative things. ఈ ప్రతికూలమైన వాటి నుంచి విడుదల పొందడానికి ఆయన శిక్షణ He took my punishment. ఆయన నా శిక్షణ అంతటిని He పొందుకున్నాడు. was judged for me. ఆయన నా కొరకు తీర్పు పొందుకున్నాడు. My sin was laid upon him. నా పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది. కాబట్టి ఈ రోజు I am free. నేను విడుదల పొంది ఉన్నాను. But fear అని భయం, keeps talking to us. భయం అనేటువంటిది మనల్ని ఆపివేస్తుంది. God has forgiven you. దేవుడిని క్షమించాడు, There is punishment. కానీ నీ పాపమునకు శిక్ష ఉంది There అన్నాడు. is judgment. నీ పాపమునకు తీర్పు ఉంది అన్నాడు. Bible says, బైబిల్ చెప్తుంది, if we judge ourselves, we shall not be judged. మనల్ని మనము తీర్పు తీర్చుకొని ఎల్లా శిక్షకు గురి కామని బైబిల్ చెప్తుంది. If we judge ourselves, మనల్ని మనం విమర్శించుకొని ఎల్లా కదా, judge ourselves, మనల్ని మనం విమర్శించుకొని ఎల్లా తీర్పు పొందకపోదు అని we బైబిల్ shall చెప్తుంది. not be judged. మనల్ని మనం విమర్శించుకొని ఎల్లా తీర్పు పొందకపోదు. The problem with us is we always judge others. We don't judge ourselves. మనకున్న సమస్య ఏంటంటే మనం ఎప్పుడు ఇతరులను విమర్శించి ఇతరులకు తీర్పు తీరుస్తాము తప్ప మనల్ని మనం విమర్శించుకో, మనకు మనం తీర్పు తెచ్చుకో. Don't walk in fear. భయములో నడుచుకోవద్దు. Don't expect bad things to happen because of fear. ఏదో జరగకూడనిది నీ జీవితంలో జరుగుతుందని భయముతో వాటిని ఆశించొద్దండి. Many times, చాలా సార్లు we say like this, na? మనం అంటుంటాం, I knew it would happen. ఇది జరుగుతుందో నాకు తెలుసు, I knew it. ఇది అవుతుందో నాకు తెలుసేనాక, That's why it happened. అందుకే జరిగింది. That's the power of fear. అది If you allow it into your life. నీ జీవితంలోని కనుక నువ్వు అనుమతినిస్తే ఆ భయం యొక్క శక్తి అది. Fear is always related to punishment. భయము అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ శిక్షతో సంబంధం కలిగి ఉంటుంది. One walks, constantly afraid of punishment. అలాగున ఒకడు ఎప్పుడు కూడా ఆ శిక్ష ఆ మనస్తత్వంతో నడుచుకుంటాడు. And let's read the Passion translation.
ఈ ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలో ఏ విధంగా చెప్పబడుతుందో ఒకసారి చూద్దాం చూడండి. Love never brings fear. ప్రేమ ఎన్నడూ కూడా భయాన్ని తీసుకొని రాదు. For fear is always related to punishment. కానీ భయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ శిక్షతో సంబంధం కలిగి ఉంటుంది. But love's perfection drives the fear of punishment far from our hearts. కానీ ప్రేమ యొక్క పరిపూర్ణత అనేటువంటిది భయమును ఆ యొక్క శిక్ష అనేటువంటిది మన హృదయం నుంచి పూర్తిగా దూరపరుస్తుంది. Amen. ఆమేన్. Whoever walks constantly afraid of punishment has not reached love's perfection. ఎవరైతే నిత్యము కూడా ఈ శిక్షకు భయపడుతూ అలాంటి భయక్రాంతులుగా జీవిస్తూ ఉంటుంటారో వారిలో పరిపూర్ణమైన ప్రేమ అంటే ప్రేమ ఇంకా పరిపూర్ణము కాలేదు, ఎదగలేదు అని I అర్థం. want to read it again. మరలా నేను చదవాలనుకుంటున్నాను. The second part. రెండవ భాగము. But love's perfection drives the fear of punishment far from our hearts. ప్రేమ నీలో పరిపూర్ణమవుట ద్వారా నీలో భయాన్ని ఈ శిక్షణ అనేటువంటి దాన్ని నీకు పూర్తిగా చాలా దూరపరుస్తుంది. Far from our hearts. మన హృదయాల నుంచి I చాలా love this translation. ఈ తర్జుమా నాకు చాలా ఇష్టపడుతుంది. God's love drives the fear of punishment far from our lives. దేవుని యొక్క ప్రేమ నీలో పరిపూర్ణం అవటం ద్వారా ఆ పరిపూర్ణమైన ప్రేమ భయం అనేటువంటి దాన్ని శిక్ష అనేటువంటి దాన్ని నీ హృదయానికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Fear brings with it the thought of punishment, torment and agony. భయం అనేటువంటిది నీ జీవితంలో వేదనను తీసుకొని వస్తుంది, ఉపద్రవాన్ని తీసుకొని వస్తుంది, శిక్షను తీసుకొని వస్తుంది. Let's read the amplified contemporary version. మరి యాంప్లిఫైడ్ కంటెంపరరీ వెర్షన్ అనే తర్జుమాలో ఏ విధంగా చెప్పడం ఒకసారి చూడండి. There is no fear in love. Dread does not exist, but full grown, complete, perfect love turns fear out of doors. AMPC. There is no fear in love. Dread does not exist, but full grown, complete, perfect love turns fear out of doors మరి ప్రేమ and expels every trace of terror. ప్రేమ అనేటువంటి దాంట్లో భయం అనేటువంటిది ఉండదు. అది ఎప్పుడైతే ఎదుగుతూ నీలో పరిపూర్ణం అవుతుందో నీలో ఉన్నటువంటి భయం అనేటువంటి దాన్ని పూర్తిగా వెళ్ళగొడుతుంది అని చెప్పడం. అంటే భయం యొక్క ఛాయ కూడా నీలో ఏమాత్రం లేకుండా పూర్తిగా వెళ్ళగొడుతుంది. Love turns fear out of doors. That means out of the doors of your heart. అంటే ప్రేమ అనేటువంటిది ఈ భయం అనేటువంటిది నీ హృదయంలో ఏమాత్రం లేకుండా పూర్తిగా వెళ్ళగొడుతుంది And expels every trace of terror. ఈ భయము పీడన సంబంధించిన వణుకు. ఛాయలు కదా, వణుకు సంబంధించిన ఛాయలు కూడా ఏమీ లేకుండా పూర్తిగా నీ నుంచి వెళ్ళగొడుతుంది. Hallelujah. హల్లెలూయా. See, we are terrorized by fear. చూడండి, మనం ఈ భయం చేత వణికిపోతూ ఉంటుంటాం. And the Bible says బైబిల్ చెప్తుంది the love of God, Jesus Christ, drives out, expels that fear from our lives. దేవుని యొక్క ప్రేమ అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు మన హృదయాలలో నుంచి ఈ భయం అనేటువంటి దాన్ని పూర్తిగా వెళ్ళగొడతారు. Every trace అంటే మచ్చుకు కూడా ఉండనివ్వడు. ఆ భయము వణుకు అన్నటువంటి దాన్ని మచ్చుకు కూడా మనలో ఏమాత్రం He will ఉండనివ్వడు. expel every trace of fear. భయము యొక్క మచ్చుకును సహితము ఈ దేవుని ప్రేమను పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు వెళ్ళగొడతారు. So don't allow fear into your life. కాబట్టి నీ జీవితంలోనికి భయానికి అవకాశం ఇవ్వద్దు. Fear expect bad things to happen. భయం అనేటువంటిది ఏదో నీ జీవితంలో జరగకూడని జరుగుతాయని ఆశిస్తుంది అనుకుంటుంది. Fear, lets you think of the punishment of God. దేవుని యొక్క శిక్షణ గురించి ఆలోచించేటట్టుగా భయం అనేటువంటిది నిన్ను ప్రేరేపిస్తుంది. Fear makes you terrorized by events in your life. భయం అనేటువంటిది నీ జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా నేను వణికిపోయేటట్టుగా చేస్తుంది. So you need to understand this. కాబట్టి నీవు దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Now let's read the dictionary meanings of fear. ఈ భయమునకు ఉన్నటువంటి డిక్షనరీలో ఉన్న నిఘంటువులను అర్థాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. Every meaning from the dictionary agrees with the word of God. పిల్లల డిక్షనరీలో ఇవ్వబడుతున్న ప్రతి అర్థము కూడా
దేవుని వాక్యంతో ఏకీభవిస్తూనే ఉన్నవి. Oxford Dictionary defines fear like this. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేటువంటిది భయం గురించి ఈ విధంగా వివరిస్తూ ఉంది. Severe physical or mental suffering. తీవ్రమైన శారీరక లేక మానసిక శ్రమ అని వర్ణించారు. Remember this. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. Severe mental or physical suffering. భయం అనేటువంటి దాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏ విధంగా వివరించిందంటే, భయం అంటే తీవ్రమైన శారీరక లేక మానసిక శ్రమ అని వివరించింది. See, when you look at somebody, చూడండి, మీరు ఎవరైనా చూసారు అనుకోండి, they are very sad. కొద్ది విచారంగా You can ఉన్నారు. see pain in their face. వారి ముఖాన్ని చూస్తే ఆ బాధను మనం గమనించవచ్చు. You can see agony in their face. వారి యొక్క ముఖాల్లో ఆ వేదన అనేటువంటిది కనబడుతుంది. That's fear. అది భయం. అది Fear results in physical and mental suffering. భయం అనేటువంటిది మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమను కలిగిస్తుంది. Some people are afraid that the sickness is going to come back. కొంతమందికి ఈ అనారోగ్యం అలా, ఈ రోగం మళ్ళా నాకు వచ్చేస్తుంది ఏమని భయపడతారు. They believe that this sickness is not healed yet. ఈ యొక్క రోగం అనారోగ్యం ఇంకా బాగుపడలేదు అని అనుకుంటూ You భయపడుతున్నారు. are healed on the cross of Jesus Christ. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడే నీవు సంపూర్ణంగా స్వస్థత నొంది ఉన్నావు. Jesus suffered physical and mental agony for you and for me on the cross. పిల్లలు, నీ కొరకు నా కొరకు శిలువ మీద యేసుక్రీస్తు వారు శారీరకంగా మానసికంగా ఆయన శ్రమను నొందాడు. Every drop of blood was shed for you and me. ఆయన యొక్క శరీరం నుంచి కారిన ప్రతి రక్తపు బొట్టు కూడా నీ కొరకు నా కొరకే ఖర్చుపడింది. He was anguished, in his heart and mind. ఆయన తన యొక్క హృదయంలోను తన మనసులోను గొప్ప వేదనకు గురయ్యాడు. That's why అందుకే we are free from fear. మనము భయం నుంచి విడుదల పొంది Mental ఉన్నాము. suffering, physical suffering. మానసిక శ్రమ నుంచి విడుదల పొంది ఉన్నాము. శారీరక But if శ్రమ you నుంచి allow విడుదల పొంది fear, ఉన్నాము. కానీ భయమును it కొనుగోలిస్తే makes you suffer physically and mentally also. ఆ భయం అనేది శారీరకంగానో మానసికంగానో మనం ఎంతో తీవ్రమైనటువంటి శ్రమకు గురయ్యేటట్టుగా చేస్తుంది. This is what Cambridge Dictionary defines about fear. మరి క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ అనేటువంటి నిఘంటువు ఈ విధంగా భయం గురించి వివరిస్తుంది. Great mental suffering and unhappiness. భయం అంటే గొప్ప మానసిక వేదన మరియు విచారము అంటే అసంతోషము. Or great physical pain. లేదా గొప్ప శారీరక బాధ. Listen carefully. జాగ్రత్తగా వినండి. Great mental suffering and unhappiness. గొప్ప మానసిక వేదన మరియు విచారము అంటే అసంతోషము. Why are you so sad? ఎందుకు విచారంగా ఉంటున్నావు? There's some fear in your heart. నీ హృదయంలో భయం ఉందని అర్థం. Something is bothering you. ఏదో నిన్ను పీడిస్తుంది. See, every day we must live in happiness. చూడండి, ప్రతి దినము కూడా మనం సంతోషంలో జీవించాలి. But fear steals our joy. కానీ భయం అనేటువంటిది మన సంతోషాన్ని దొంగిలిస్తుంది. Because the one who causes fear is a thief. ఎందుకంటే భయాన్ని కల్పించేటువంటి వాడు దొంగ మాత్రమే. The thief comes not but to steal, to kill and to destroy. దొంగతనమునకును హత్యకును నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి He రాడు. steals your joy. వాడు నీ He steals your సంతోషాన్ని health. దొంగిలిస్తాడు, నీ ఆరోగ్యాన్ని He దొంగిలిస్తాడు, steals your peace. నీ సమాధానాన్ని దొంగిలిస్తాడు, He steals your confidence. నీకున్న ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా దొంగిలిస్తాడు. Fearful people are never confident in their life. పిల్లలు భయపడేటువంటి వారు వారి జీవితంలో ఎన్నడూ కూడా ఒక నిబ్బరాన్ని ధైర్యాన్ని కలిగి ఉండలేదు. See, we are not confident at times. చూడండి, కొన్నిసార్లు మనం కూడా మనకు నిబ్బరం ఉండదు. Today, look at the situation around the world. ఈ రోజు లోకమంతా ప్రపంచమంతా పరిస్థితి చూడండి ఒకసారి. People are afraid to go to church and worship the Lord. మరి సంఘానికి వెళ్ళి ఆరాధన చేయడానికి Because భయపడిపోతున్నారు. they're expecting, because we are gathering together, they may get COVID-19 virus. ఎందుకంటే ఇలాగ ఆరాధనకి సామూహిక కూడుకోవడం ద్వారా ఒకవేళ ఈ కోవిడ్-19 పిలువబడుతున్న యొక్క కరోనా వైరస్ వారికి కూడా సోకుతుందేమో అని అనుకుంటున్నారు, భయపడిపోతున్నారు. Fear can bring COVID-19 virus into your home. పిల్లరా, ఈ భయం You don't అనేటువంటి need to come into the streets. భయం అనేటువంటిది నువ్వు వీధుల్లోకి రాకపోయినా ఈ భయం అనే కోవిడ్-19 వైరస్ ని ఇంట్లో కూడా తీసుకురాగలదు. Even sanitization, masks, all kinds of preventions also cannot prevent you
from the virus unless the Lord guards you. పిల్లగా నీవు గనక భయమునకు అనుమతినిస్తే గనక, ఒకవేళ దేవుడు కనుక నిన్ను కాపాడకపోతే గనక, నువ్వెంత శానిటైజ్ చేసుకుంటున్నా, ఎంత ఖరీదైన మాస్క్ వాడుతున్నా సరే, ఈ వైరస్ అనేటువంటిది నీ జీవితంలోకి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుడికి భయపడలేదు, నువ్వు భయానికి గురి అవుతున్నావు కాబట్టి. The psalmist gave us wonderful answer to all our fears. మన భయములన్నిటికీ కూడా కీర్తనకారుడు అద్భుతమైనటువంటి ఉత్తరాన్ని జవాబునిస్తూ ఉన్నాడు. Psalm 127 verse 1. 127వ కీర్తన మొదటి వచనం చూడండి. Unless the Lord builds the house, those who build it labor in vain. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. Unless the Lord watches over the city, the watchman stays awake in vain. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. Who should keep you from this COVID-19? ఈ కోవిడ్-19 నుంచి Who నిన్ను can కాపాడేది keep ఎవరు you? చెప్పండి? Who can keep you from these viruses, sicknesses and diseases? ఈ వైరస్ నుంచి, రోగముల నుంచి, వ్యాధుల నుంచి నిన్ను కాపాడేది ఎవరు చెప్పండి? If the Lord does not protect you, all your protective gear cannot protect you. యెహోవా అనగా దేవుడు గనక, యేసుక్రీస్తు గనక నిన్ను కాపాడకపోతే, నిన్ను నీవు కాపాడుకోవటానికి నువ్వు చేసేటువంటి ప్రయోగాలన్నీ కూడా వ్యర్థమే. Hello. వింటున్నారా? Nowadays, people are afraid to sneeze or cough because of others. ఈ దినాల్లో ఇతరులను బట్టి తగ్గడానికి భయమే, తొమ్మడానికి భయమే. They are afraid. అనగానే భయం. Why? ఎందుకు? People think it's COVID-19. అమ్మో తగ్గితే కోవిడ్-19 ఏమో భయం. Come on, children of God. దేవుని ప్రజలారా, Love, perfect love, God's love drives out, expels fear, terror from our hearts. దేవుని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, ఆ ప్రేమ నీలో పరిపూర్ణమైనప్పుడు ఈ భయములన్నిటిని కూడా ఆ ప్రేమ నీలో నుంచి వెళ్ళగొడుతుంది. Unless the Lord guards you, nothing can keep us safe. దేవుడు అనగా యేసుక్రీస్తు గనుక నిన్ను కాపాడకపోతే నిన్ను ఏది కూడా కాపాడలేదు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Turn to Psalm 121. 121వ కీర్తనకు బైబిల్ తెరవండి. This is the love of God. ఇది దేవుని ప్రేమ. Let's read from verse 6. 5వ వచనం నుంచి The చదువుదాం. Lord is your keeper. యెహోవాయే నిన్ను కాపాడువాడు. The Lord is my keeper. యెహోవాయే నన్ను కాపాడువాడు. He shall keep me away from sickness, disease, pain, death, whatever. రోగం that comes నుంచి, against me. వ్యాధుల నుంచి కదా, ఈ వైరస్ నుంచి, నాకు వ్యతిరేకంగా వచ్చేటువంటిది ఏదైనా సరే వాటి నుంచి కాపాడేటువంటి వాడు యేసుక్రీస్తుని పిలువబడుతున్న నా దేవుడు మాత్రమే. The Lord is your shade on your right hand. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. Psalm 91 and verse 1. 91వ కీర్తన మొదటి వచనం ఏమని He చెప్పబడింది? that dwelleth in the మహోన్నతుని చాటున shadow of the Almighty dwelleth in the secret place of the Lord. చెప్పండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. You are in his secret place. నీవు ఆయన యొక్క రహస్యపు చోటులో దాగి ఉన్న వ్యక్తి. Satan cannot find the secret place of God. దేవుని యొక్క రహస్య స్థలము, Hallelujah. మరుగై ఉన్న స్థలాన్ని సాతాను కనుగొనలేదు. If he keeps you, if he hides you,
Satan cannot find you. ఆయన నిన్ను దాచిపెడతాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, కాబట్టి సాతాను నిన్ను కనుగొనలేడు. He cannot find out whereabouts of you. నీ గురించి నువ్వు ఎక్కడ ఉన్నావు అని వాడు తెలుసుకోలేడు. He is blind. ఎందుకంటే వాడు గుడ్డివాడు. I want to show you the Bible. బైబిల్ అనేది చూపించాలని కోరుతున్నానండి. See, God was going to judge Sodom and Gomorrah. చూడండి, దేవుడు ఈ సొదొమ గొమొర్రాకు తీర్పు తీర్చాడు. There was a righteous man by name Lot. ఆ సొదొమ గొమొర్రాలో లోతు అని పిలువబడుతున్న ఒక నీతిమంతుడు ఉన్నాడు. See, God went to many lengths to protect this man. ఈ వ్యక్తిని మరి దేవుడు కాపాడడానికి చాలా కదా మరి సమయం తీసుకోవాల్సి వచ్చింది. He sent his angels. తన దూతలను పంపించాడు. And Bible says he was slow getting up and getting out. మరి బైబిల్ చెప్తుంది కదా, ఈ లేవడానికి కూర్చోడానికి వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం చేసి నెమ్మదిగా వెళ్ళాడు. లోతు hesitated. అసలు ఆలస్యం కొద్దిగా ఆలస్యం చేశాడు. జరిగింది. Angels helped him out. అయితే లోతు బయటికి రాగలిగేటట్లుగా దేవదూతలు సహాయం చేశారు. Praise God. దేవునికి స్తోత్రం. They helped him. They brought him out of the town. దేవదూతలు లోతుకు సహాయం చేసి ఆ పట్టణం నుంచి వెలుపల తీసుకొని వచ్చారు. They walked him further away from the town. ఆ పట్టణానికి దూరంగా నడిపించారు. They showed him that mountains. They said, go and stay there. పలానా కొండను చూపించి పర్వతం చూపించి ఇల్లు అక్కడికి నువ్వు ఉన్నా చెప్పారు. చెప్పండి. You should be praising the Lord. మనము దేవుని స్తుతించాలి. God, how much God cares for you. అంతగా దేవుడి నీ గురించి పట్టించుకుంటూ చింతిస్తున్నాడు. He will send his angels. ఆయన తన దూతలను పంపించాడు. He will avoid dangers. ఆయన అపాయాలను తప్పిస్తాడు. He will protect you from mishaps. ఆయన ఆ యొక్క తప్పిదములు ఆ యొక్క వాటిని ఆపదలన్నిటి నుంచి తప్పిస్తాడు. He will protect you from sickness. రోగము నుంచి నిన్ను భద్రపరుస్తాడు. He is your keeper. ఆయన నిన్ను కాపాడువాడు. He is my keeper. ఆయన నన్ను కాపాడువాడు. He is my shadow. ఆయన నాకు నీడై ఉన్నవాడు. I dwell in the shadow of the Most High God. I hide myself in the secret place of the Most High God. నేను మహోన్నతుని చాటున నివసిస్తూ సర్వశక్తిని నీడను ఆయన యొక్క రహస్యపు దాగు చోటులో నేను దాగి ఉండి కాపాడబడుతున్నవాడు. David says, you are my hiding place. అవును అంటాడు, అయ్యా నీవేనా దాగు చోటువు. Where Satan cannot find you. సాతాను నిన్ను కనుగొనలేని COVID-19 cannot find you. COVID-19 నిన్ను కనుగొనలేదు. Sickness cannot find you. రోగము నిన్ను కనుగొనలేదు. Disease cannot find you. వ్యాధులు నిన్ను Destruction cannot find you. నాశనం The thief cannot find you to steal away from you. నీ నుంచి దొంగిలించడానికి దొంగ కూడా నిన్ను కనుగొనలేడు. You must believe this. నీవు దీన్ని నమ్మాలి. But we do exactly quite opposite to కానీ everything that God says. దేవుడు చెప్పేదానికి పూర్తిగా భిన్నంగా అన్ని చేస్తుంటాం. Oh brother, I know that God protects. దేవుడు కాపాడుతున్నా. Don't we need to take our own measures? Our own measures. మన సొంత జాగ్రత్తలు తీసుకోవద్దు అంటారా? Some of the doctors have full protective suits. కొంతమంది డాక్టర్లు కదా ఈ పూర్తిగా వాళ్ళని కాపాడుకుని షూట్ Some of చేసుకున్నారు. them died. వాళ్ళు కొంతమంది చనిపోయారు. Some of them were affected with COVID-19. అవి వేసుకున్నా సరే వాళ్ళు కొంతమంది COVID-19 వైరస్ వాళ్ళు సోకింది. Can't these protective suits protect them? ఈ PPE కిట్లు వారిని భద్రపరచలేకపోయి అంటారా? I want to challenge you. మీకు సవాల్ చేయాలనుకుంటున్నాను. Where is your faith? నీ విశ్వాసం Where is ఎక్కడ? your trust? నీ నమ్మిక ఎక్కడ? Where is your confidence? నీ యొక్క ధైర్యం ఎక్కడ? Fear takes away your confidence. భయం అనేటువంటిది నీకున్న ధైర్యాన్ని నీకున్న నిబ్బరాన్ని Fear takes తొలగిస్తుంది. away your faith. భయం అనేటువంటిది నీకున్న విశ్వాసాన్ని తొలగించేస్తుంది. Fear takes away your courage. భయం అనేటువంటిది నీకున్న ధైర్యాన్ని తీసివేస్తుంది. Verse 8. కానీ 8వ వచనం Psalm 121 verse 8. 121వ కీర్తన 8వ వచనం చూడండి. The Lord will keep your going out and your coming in from this time forth and forevermore. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. One month. ఒక రోజు కాపాడతాడు, 1 year, ఒక నెల కాపాడతాడు, ఒక సంవత్సరం కాపాడతాడు, కొంతకాలం కాపాడతాడు. Forevermore. ఇది మొదలుకొని నిరంతరమును Forever and forever.
నిరంతరము So శాశ్వత the కాలము. Lord guards your going out and coming in. నీ రాకడలోను నీ పోకడలోను నీ రాకపోకలయందు యెహోవా నిన్ను The కాపాడతాడు. problem with us is that we don't study God's word, we don't listen to His voice. మనకున్న సమస్య ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవవలసిన రీతిగా ధ్యానించవలసిన రీతిగా మనము ధ్యానించబడి నమ్మం మనం. We don't listen to His voice. ఆయన స్వరాన్ని కూడా మనం ఏమాత్రం కూడా వినము. God is speaking every day. దేవుడు ప్రతిదినం He's speaking to మాట్లాడుతున్నాడు. us through His word. ఆయన వాక్యము ద్వారా మనతో His మాట్లాడుతున్నాడు. thoughts are higher than our thoughts. ఆయన యొక్క ఆలోచన మన ఆలోచన కంటే God's ఉన్నతమైనది. word is His thought. దేవుని వాక్యమే ఆయన ఆలోచన. His word says ఆయన వాక్యం we are చెప్తుంది, more than conquerors. మనం అత్యధిక His విజయశాలులము. word says we are a new creation. మనము నూతన సృష్టి అని His వాక్యం word చెప్తుంది. says we are the righteousness of God. మనము దేవుని నీతి అయినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. God's word says we are holy as my God is holy. నా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము నేను పరిశుద్ధుడైన వాక్యం చెప్తుంది. God's word says దేవుని వాక్యం చెప్తుంది, nothing can stand before the church of the living God. జీవముగల దేవుని సంఘం ఎదుట ఏది కూడా నిలవనేరదని వాక్యం The చెప్తుంది. gates of hell shall not prevail against you and against me. నీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా పాతాళ లోకపు ద్వారములు ఏ మాత్రం కూడా నిలవనేరవు. Gates of hell shall not prevail against you. నరకపు ద్వారములను ఎదుట నిలవనేరవు. Why are you afraid of some virus? నీవు ఎందుకు వైరస్కి Why are you afraid భయపడతావు? of some punishment? ఈ యొక్క శిక్షని Why are you భయపడతావాలి. afraid of bad thing to happen? ఏదో జరగకుండా జరుగుతుందని భయపడతావాలి. Expect good things to happen in నీ Jesus' name. జీవితంలో యేసు నామములో మేలు మంచి జరగాలని ఆశించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord is good. దేవుడు మంచివాడు. God is good. He's good all the time. దేవుడు మంచివాడు. ఆయన అన్ని వేళలందు మంచివాడే. Amen. ఆమేన్. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకో. Know your God. నీ దేవుని గురించి తెలుసుకో. Walk with your నీ God. దేవుడితో కలిసినాడు. Talk with your నీ God. దేవుడితో మాట్లాడు. Live in His presence. ఆయన సన్నిధిలో జీవించు. He will hide you. in His ఆయన secret నిన్ను place. దరుగు నిన్ను ఆయన రహస్య స్థలంలో ఆయన నిన్ను మరుగు చేస్తాడు. Live in happiness. సంతోషములో జీవించు. Be glad. Rejoice. సంతోషించు, ఆనందించు. Bible says, బైబిల్ చెప్తుంది, even if sickness attacks your body, ఒకవేళ రోగము వచ్చి నీ శరీరం మీద దాడి చేసిన rejoice in the Lord. And again I say, rejoice in the Lord. ఆనందించు. నీ ప్రభువునందు ఆనందించి మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. Rejoice always in the Lord. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. And again I say, rejoice. మరలా నేను చెప్పుదును, ఆనందించు. Rejoice, rejoice, rejoice. ఆనందించు, ఆనందించు, In ఆనందించు. problems, rejoice. In solutions, you rejoice. సమస్యలోనూ ఆనందించు, పరిష్కారములలోనూ When ఆనందించు. sickness comes, you rejoice because God is your healer. రోగము నిన్ను వచ్చినా సరే నువ్వు ఆనందించు, ఎందుకంటే దేవుడే నిన్ను When స్వస్థపరచువాడు. problems come your way, rejoice because God will solve your problems. సమస్యలు నీ త్రోవలో వచ్చినా సరే ఆనందించు, ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి ఆనందించు. But fear అని భయము steals your joy. నీ ఆనందాన్ని దొంగిలిస్తుంది. Fear, భయము afflicts your body and mind. నీ మనస్సును, నీ యొక్క శరీరాన్ని వేదనకు గురి చేస్తుంది. Some people are not able to sleep at night. కొంతమంది రాత్రిపూట నిద్ర కూడా పట్టదండి కొంతమందికి. Why? ఎందుకు తెలుసా? Afraid. భయం. Some sounds, ఏవో some శబ్దాలు noise, వినపడుతుంటే, ఏవో here స్వరాలు and there. అక్కడిక్కడ ఏవో People are వినపడుతుంటాయి. afraid. మనం భయపడిపోతూ ఉంటాం. Now let's see Webster's definition of fear. ఈ భయం అనేటువంటి దాని గురించి వెబ్స్టర్ Torment. అనే నెగటివ్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. Pidana. పీడన అని చెప్తుంది. Extreme pain or anguish of body or mind, agony. అంటే మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనస్సును చాలా వేదనకు గురి చేస్తుంది. తీవ్రమైన వేదనకు గురి చేస్తుంది. ఆమేన్. Extreme pain, anguish of body or mind. మన మనస్సును, మన యొక్క శరీరాన్ని తీవ్రమైన వేదనకు గురి చేస్తుంది. Webster's definition. Secondly, a source of vexation or pain. రెండోదిగా
విసుగు లేక నొప్పికి కారణమవుతుంది. I'm vexed. విసిగిపోయాను. నేను విసిగిపోయానండి. I'm tired of all this. వీటన్నిటి నేను అలిసిపోయానండి. That's because of your fear. ఎందుకు తెలుసా? నీ విసుగు. Fear sucks life out of your body and mind. అంటే భయం అనేటువంటిది నీ మనసులో నుంచి నీ శరీరం నుంచి జీవాన్ని పీల్చేస్తుంది. Fear is worse than a mosquito. That భయం అనేటువంటిది దోమ కంటే ఘోరమైనదండి. అంతగా నీలోంచి it's worse than a leech that sucks your blood and never leaves you. అంటే నీ శరీరంలో నుంచి రక్తాన్ని త్రాగేసేటువంటి ఈ జలగ కంటే ఘోరమైనది. అంతగా నీలో జీవాన్ని life of God from you. అంటే నీలో నుంచి దేవుని యొక్క జీవాన్ని పీల్చేస్తుంది. That's why some people are very impatient. అందుకే కొంతమంది చాలా అసహనంతో ఉంటారు, విసిగిపోతుంటారు. Vexed all the time. ఎప్పుడు I'm tired of my wife, I'm tired of my husband, I'm tired of my children, I'm tired of my job, I'm tired of everything. నా భార్య విషయంలో విసిగిపోయారండి, భర్త విషయంలో విసిగిపోయారు, నా పిల్లల విషయంలో I'm tired of my father, I'm tired of my mother. నా తండ్రి విషయంలో విసిగిపోయారు, నా తల్లి విషయంలో విసిగిపోయానండి. I'm tired of this, I'm tired of that. దాని విషయంలో విసిగిపోయాను, దీని విషయంలో విసిగిపోయాను. Vexed, I better die. నేను విసిగిపోయానండి, నేను చచ్చిపోవడం మంచిదండి. That's fear. అది భయము. That's fear resident in your life. అంటే భయం అనేటువంటిది నీలో నివాసం చేస్తుంటే The love of God resides in you. అది దేవుని ప్రేమ నీలో నివాసం చేస్తే You will be singing praises unto God. నీవు దేవునికి స్తుతి గానములు పాడుతావు. My God is my strength. నా దేవుడే నా My God is my fortress. నా దేవుడే నా కోట. My God is my everything. నా దేవుడే నా My God is my healing and health. నా దేవుడే నా My God is my provision. నా దేవుడే My God is my peace. My God is my prosperity. నా దేవుడే My God is my protection. నా దేవుడే నన్ను కాపాడువాడు. I am safe and sound in my God. నా దేవుడే నేను భద్రంగా ఉన్నాను, నేను కాపాడబడి ఉన్నాను. That is your confidence. అది నీ యొక్క ధైర్యం. Love gives you confidence. ప్రేమ అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. Love boosts you morally. ప్రేమ ఇంకా అధికంగా నిన్ను ప్రోత్సహిస్తుంది. నైతికంగా నిన్ను ప్రోత్సహిస్తుంది. Amen. ఆమేన్. Love gives boost. ప్రేమ నిన్ను ప్రోత్సహిస్తుంది. Sachin Tendulkar used to say, boost is the secret of my energy. సచిన్ టెండూల్కర్ అంటారు కదా, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. నా బలానికి రహస్యము. The love of God is the secret of everything in my life. కానీ నా జీవితంలో సమస్తానికి రహస్యము దేవుని ప్రేమయే. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Now, ఇప్పుడు Collins Dictionary. కాలిన్స్ డిక్షనరీ అని పిలువబడుతున్న డిక్షనరీలో Extreme suffering, usually mental suffering. అత్యంత బాధ సామాన్యంగా మానసిక ఒత్తిడి. Mental pressure. అంటే మానసిక ఒత్తిడి. Extreme pain, extreme thinking. అత్యంత అంటే ఎక్కువగా ఆలోచించాడు. Hello? వింటున్నారా? I know. నాకు తెలుసు. I can see in your faces. మీ ముఖాలను చూడగలను. How much you're suffering with fear. భయముతో మీరు ఎంత బాధించబడుతున్నారో నేను Today the చూడగలను. Lord wants to get rid of all that fear from your life. ఈ రోజు మీ జీవితాల్లో ఉన్న భయములన్నిటి నుంచి కూడా మీరు విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. Pressure. ఒత్తిడి. I can't take this pressure anymore. ఇంక ఈ ఒత్తిడి నేను భరించలేండి. I can't take this pressure of this sickness anymore. ఈ యొక్క రోగం యొక్క ఒత్తిడిని నేను ఏమాత్రం భరించలేనండి. Just allow God's love. దేవుని ప్రేమకు అవకాశం. How do you allow God's love into my life? దేవుని ప్రేమ నా జీవితంలోకి ఎలా అవకాశం ఇవ్వగలుగుతాను? Sit and think about His love for me. కూర్చొని నా ఎడల ఆయనకున్న ప్రేమను గురించి ఆలోచించు. How much He loved me. God so loved me that He gave His only begotten Son, that whosoever would believe in Him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నన్ను దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నేను నశింపక నిత్య జీవం పొందవలనని నా కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. That I may not perish, నేను నశించకూడదని, but have life eternal. నేను నశింపక నిత్య జీవాన్ని నేను పొందుకోవాలని He loved me ఆయన so much. అంతగా ప్రేమించాడు. John says, యోహాను అంటాడు,
We love him because he has first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ఆయన ప్రేమిస్తున్నాం అంటాడు. Oh, he loved me first. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. And he loved so much that he became a sin sacrifice for you and for me. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే నీ కొరకు నా కొరకు పాపానికి బలిగా, పాప పరిహారార్థ బలిగా తనను తానే అర్పించుకున్న He became the lamb that taketh away the sin of the whole world. సర్వలోక మానవాళి యొక్క పాపమును, నీ నా మన యొక్క పాపములన్నిటిని తొలగించేటువంటి దేవుని గొర్రెపిల్లగా He became a curse so that I might have blessing. నేను ఆశీర్వాదము కలిగి ఉండునట్లుగా నాకు బదులుగా ఆయన శాపమయ్యాడు. He became poor so that I may become rich in him. నేను ఆయనలో ఐశ్వర్యవంతుని అగునట్లుగా నా కొరకు ఆయన దరిద్రుడిగా అయ్యాడు. He was made to sin so that I might become the righteousness of God. నేను దేవుని యొక్క నీతి అగునట్లుగా ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు. We have to meditate on this thing. పిల్లలు వీటిని గురించి మనం ధ్యానం చేయాలి. He took my sickness and disease upon himself so that I can walk in his health. ఆయనతో స్వస్థతలో ఆరోగ్యంలో నేను నడుచుకోగలుగులాగున నా రోగమును, నా వ్యసనమును, నా బాధను That's the love of Christ. అది క్రీస్తు ప్రేమ. Jesus solved every problem. యేసయ్య ప్రతి సమస్యను When పరిష్కరించాడు. Jesus enters in a dead situation, there will be a resurrection. యేసయ్య ఒక మృతతుల్యమైన చావుని ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఒక పునరుద్ధరణ జరిగేది. Hopeless situations, నిరీక్షణ లేని స్థితిని ఎదుర్కొన్నప్పుడు will become full of hope. ఆయన అక్కడ పూర్తి నిరీక్షణగా అయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Abraham was hopeless. అబ్రహాము Not having నిరీక్షణ children. లేకుండా, పిల్లలు కలుగుతారని నిరీక్షణ లేకుండా But ఉన్నాడు. God gave him a hope that he will have a son, And and his Abraham- name shall be Isaac. తన యొక్క వృద్ధాప్యమందు తనకు కుమారుడు కలిగి ఉంటాడు, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతారని దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. That's the hope of God. అది దేవుని నిరీక్షణ. I hope in God. నేను దేవుని యందు So నిరీక్షిస్తున్నాను. David learned to speak to himself. అలాగే దావీదు తనకు తానుగా మాట్లాడుకోవడం నేర్చుకున్నాడు. Oh my soul, why are you cast down ఓ నా in me? ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ? నా ప్రాణమా నాలో నీవేళ Why are you కృంగి ఉన్నావు. cast down in me? నాలో నీవేళ కృంగి ఉన్నావు. Hope in the Lord. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. Be quiet and hope in the Lord. నీవు యెహోవా యందు మౌనంగా ఉండి The నిరీక్షించు. children of Israel were afraid when they faced the Red Sea in front of them and in their back the armies of Pharaoh. పిల్లల ఇశ్రాయేలు వారి ఎదురుగా ఎర్ర సముద్రాన్ని వారు వెనుక ఆ యొక్క ఫరో సైన్యాన్ని ఎదుర్కొన్నప్పుడు వారు ఎంతగానో భయపడిపోయారు. God said, దేవుడు అన్నాడు, stand still, be at peace. ఓరక నిలిచి చూడుడి. Silently watch everything. అంత జరుగుతుంది, అంత కూడా మౌనంగా నిశ్శబ్దంగా చూడండి అన్నాడు. అంతే. Shut up all your mouths. మీ నోళ్ళన్నీ మూసేసుకోండి. Don't scream. అరవద్దు, Don't panic. కలుగులు చెందొద్దు. Just be still. ఊరక నిలిచి చూడండి. Today you will see the salvation of the Lord. నేడు యెహోవా రక్షణను మీరు The చూచెదరు. Lord shall fight for you. మీ దేవుడే మీ పక్షంగా పోరాడుతాడు. And the Egypt and Pharaoh and his armies, you will never see them again. ఇంతవరకు మీరు చూసిన ఐగుప్తు ఫరో యొక్క సైన్యమును మీరు ఇక ఎన్నడూ చూడరు. యేసు నీకు వందనాలు. But during the time of Jeremiah, కానీ ఇర్మియా కాలంలో they wanted to go back to Egypt. వారు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారు. Those who stayed in the Babylonian capture, బబులోని యొక్క చెరలో ఉన్నప్పటికీ కూడా, those who lived in the Babylonian captivity were protected. మరి బబులోని యొక్క సామ్రాజ్యంలో చెరగా ఉన్నటువంటి వారు భద్రపరచబడ్డారు. But those who went back to Egypt perished. కానీ ఎవరైతే తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారో వారందరూ Why do రక్షించబడ్డారు. you want to go back to Egypt? కాబట్టి మరలా ఎందుకు నీవు ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావు? There is tuberculosis, అక్కడేమో టీబీ వ్యాధి ఉంది, క్షయ వ్యాధి, fever, జ్వరాలు ఉన్నాయి, blindness, గుడ్డితనం ఉంది, madness, విచారం ఉంది, sadness, విచారం ఉంది, slavery. బానిసత్వం ఉంది. But our fears make us slaves once again. కానీ గమనించండి, భయం అనేటువంటిది మరొకసారి మనల్ని బానిసత్వంలో తీసుకుని వెళ్తుంది, బానిసలుగా చేసేస్తుంది. Dictionary.com says like this. మరి డిక్షనరీ కావాలంటే ఈ విధంగా I've చెప్పాను. never studied like this before. అది చెప్పాను కదా, నేను ఎప్పుడైనా ఇలాగ ధ్యానం చేయలేదని చెప్పాను To కదా. afflict with great bodily or mental suffering, pain,
to be tormented with violent headaches. Dictionary.com. Dictionary.com లో ఏం చెప్పబడుతుందంటే గొప్ప శారీరక లేక మానసిక వేదనతో మొత్తబడుట లేదా భయంకరమైన తలనొప్పితో పీడించబడుట. Are you having severe headaches? లేదా తీవ్రమైన తలనొప్పి అలాంటివి ఉంటున్నాయి. Something is bothering you. అంటే ఏదో నిన్ను బాధిస్తుంది అని అర్థం. They cannot come because they simply want to come. చూడండి, ఈ తలనొప్పి మానసిక వేదన ఎవరు రావాలనుకుని రావండి. A state of great bodily or mental agony. గొప్ప శారీరక లేక మానసిక వేదనతో మొత్తపడడం అనేది Headaches. భయంకరమైన తీవ్రమైన తలనొప్పి. Violent, you are tormented with violent headaches. భయంకరమైన తలనొప్పితో పీడించబడుట. We think my blood pressure has shot up. మనం అనుకుంటాము నా బీపీ That's why I am having this headache. అందుకే నాకు తలనొప్పి వస్తుంది. Somewhere fear has triggered that headache in you. అంటే ఆ బీపీ కూడా వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో భయం అనేటువంటి నిన్ను పీడించడం వల్ల Headache. తలనొప్పి అనేది నీకు వస్తుంది. Violent headache. భయంకరమైన తలనొప్పి Splitting. అంటే తల చీలిపోతుంటాను కదా. Better die. I want to beat my head against the wall. ఈ తల I cannot bear this headache. తలనొప్పి భరించలేకపోతున్నాను. చచ్చిపోతున్నాను. 1 day, 2 days, 3 days. కొన్నిసార్లు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఆ తలనొప్పి వదలదు. Because it's a headache. It doesn't leave your head. అది తలనొప్పి కాబట్టి నీ తలని విడిచిపెట్టదు. But if you allow the love of God, కానీ దేవుని ప్రేమకు అవకాశం అలా కూర్చొని God loves me. దేవుడు నన్ను I ప్రేమిస్తున్నాడు. am accepted by the Lord. నేను దేవుని ప్రేమ చేత I am అంగీకరించబడ్డాను. confident. నేను దేవుని ప్రేమలో నమ్మిక కలిగి I am ఉన్నాను. not afraid. నేను భయపడను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. It's something that causes pain. అంటే నీ జీవితంలో ఒక రకమైన బాధ, నొప్పిని కలిగించేది. Amen. ఆమేన్. And a source of much trouble, worry and annoyance. సమస్యలు, విచారములు లేక చిరాకులకు మూలం అది. I'm annoyed by you. I'm annoyed by all these problems. ఈ సమస్యలకు చిరాకు పుడుతుంది అంటారు కదా. Hello. Have you ever said I'm annoyed? ఎప్పుడైనా అన్నారా చిరాకేస్తుందండి? So many culprits are there in the church. సంఘంలో చాలా కదా. An instrument of torture. అంతేకాకుండా క్రూర హింసలు పెట్టేది. Torture. భయము, క్రూర హింసలు Mental పెట్టేది. torture. మానసిక హింస, Physical torture. శారీరక హింస. If your mind is healthy, your body is healthy. నీ మనసు ఆరోగ్యంగా ఉంటే నీ If శరీరం your ఆరోగ్యంగా mind is ఉంటుంది. in torture, your body is also in torture. నీ మనసు వేదనకు హింసకు గురైతే నీ శరీరం కూడా హింసకు Don't say it's గురవుతుంది. because of my wife, it's because of my husband, it's because of my children, ఇది నా my భర్త job, నా భర్త వల్ల, my నా problems భార్య at వల్ల, నా job. పిల్లల వల్ల, నా ఉద్యోగం వల్ల ఈ సమస్య ఉంది If అనొద్దండి. there are problems in your job, the moment you walk out of your office, your problems should stay in the office, should not bring them home. మీరు పనిచేసే స్థలంలో, నీ ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీకు ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు అక్కడ విడిచిపెట్టాలి తప్ప వాటిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి. You come to God, దేవుని దగ్గరికి your రావాలి. wife and children, నీ your parents. నీ తల్లిదండ్రుల దగ్గరికి, నీ భార్య దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి ఇవేమి లేకుండా రావాలి. You have to come with thanksgiving. కృతజ్ఞతతో రావాలి. Amen. ఆమేన్. Instrument of torture, as if someone puts us in a box and locks us up. That's the torment it's called. క్రూర హింసలు పెట్టేది భయం. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా తీసుకొని చిన్న పెట్టిలో పెట్టేసి తాళం తీసేసేట్టు ఉంటుంది. Thumb screw అంటే ఇలా పెట్టి స్క్రూ అలా తిప్పి అవతలకి వచ్చేసి చూసారా? అంటే ఇన్ని బాక్సులు పెట్టి నేను స్క్రూ పుచ్చుతా ఉంటే ఎంత ఎదుగలుగుతుందో. That's torment. అది క్రూర హింస. So many definitions are there. చాలా ఈ భయం అనేటువంటి దానికి చాలా వివరణలు, నిర్వచనాలు ఇవ్వబడుతున్నాయి. If you go and study about faith, మీరు కనుక వెళ్ళి విశ్వాసాన్ని ధ్యానం చేస్తే confidence in God, అది దేవుని నమ్మకము, it's faith, విశ్వాసము, trust, simple. నమ్మకం అంతే. But fear, కానీ భయము so many negative meanings. చాలా ప్రతికూలమైనటువంటి అర్థాలు ఇస్తూ ఉన్నది. Causes extreme anguish.
తీవ్ర అలమటింపు, ఆవేదన కలిగిస్తుంది. Anguished. You know, Jesus said in Gethsemane, my soul is anguished. కదా, So much. నా ప్రాణం ఎంతో వేదనకు గిరైందని యేసు ప్రార్థన చేస్తారు కదా. Sweat. ఆయన చెమట, His blood becomes a sweat. ఆయన చెమట రక్త బిందువులే కారుతుంటాయి. So much agony. The blood started gushing out of his body. ఎంత వేదనకు గురయ్యాడంటే ఆయన శరీరం నుంచి రక్తము చెమట వలె కారణం ప్రారంభించింది. Anguish. వేదన That was అలమటింపు. the right kind of anguish for you and for me. కానీ ఆయన వేదన అలమటింపు అనేది నీ కొరకు నా కొరకు సరైనటువంటి So that today ఎందుకంటే ఈరోజు we don't have to live in anguish. ఆ వేదనలను అలమటింపులో మనం జీవించకూడదనే ఆయన మన కొరకు వేదనను అనుభవించాడు. It's guilt that puts us in a box and makes us suffocate in our life. మనకు విధంగా చెప్పాలంటే ఒక పెట్టెలో బంధించినట్లు దోషారోపణలో పట్టి ఉంచుతుంది, నెప్పి కలిగించి శిక్షిస్తుంది. It chokes us so much we can't even breathe properly. అంటే మనం సరిగా ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఒక పెట్టెలో పెట్టి మనం బంధించేసేటట్టు ఉంటుంది. That is the effect of torment and fear. అదంతా కూడా ఈ అలమటింపు, వేదన కదా, భయం యొక్క కారణం. You know why? ఏంటో తెలుసా అండి? Because fear is not ordinary. Fear is a demonic spirit. ఎందుకంటే భయం అనేటువంటిది ఏదో సాధారణమైనది కాదు, కానీ అది ఒక ఆత్మ అయి But ఉంది. God has not given us the spirit of fear. ఇంకా దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మని 2 ఇవ్వలేదు. Timothy chapter 1 and verse 7. రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి So అధ్యాయం 7వ fear వచనం. is a spirit. కాబట్టి భయం అనేది ఒక ఆత్మ. Fear is not natural, it is spiritual. భయం అనేటువంటిది సాధారణమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది. Because devil wants you to be afraid, he will send the spirit of fear into your life. మనము భయపడాలని అపవాది కోరుకుంటాడు, కాబట్టి ఈ పిరికితనము కలిగినటువంటి ఆత్మను, దురాత్మను అపవాది మన God జీవితంలో sends the spirit of adoption so that we may cry out, Abba and Father, and that we walk free. కానీ దేవుడైతే మనం స్వేచ్ఛలో స్వతంత్రతలో నడుచుకునేటట్లుగా ఆయనను అబ్బా తండ్రి ఆయన మొరపెట్టగలిగేటట్లుగా దత్త పుత్రాత్మను ఆయన మనకు పంపిస్తాడు. Romans 8:15. రోమిలికి రాసిన పత్రిక 8:15 That వచనం. we may not fear again. మనము భయపడకుండానట్లుగా, Amen. ఇక నువ్వు భయపడకుండా In Hebrew chapter 2. హెబ్రీ రాసిన పత్రిక 2వ When you అధ్యాయంలో read from verse 14 onwards. మీరు 14వ వచనం చదివితే He has delivered us from the fear of death, from the slavery of death. మరణము యొక్క భయము నుంచి, మరణం యొక్క బానిసత్వము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. Amen. ఆమేన్. Fear brings అని the slavery of death and punishment. భయం అనేటువంటిది ఈ శిక్ష తీసుకొని వస్తుంది, మరణానికి భయపడేటట్టుగా తీసుకొని వస్తుంది. Fear makes us to hide from God, from people. భయం అనేటువంటిది దేవుని నుంచి కానీ లేదా మనుషుల నుంచి కానీ మనం దాక్కునేలాగా చేస్తుంది. Genesis chapter 3 and verse 10. ఆదికాండం 3వ When అధ్యాయం God walked into the garden of Eden, దేవుడు ఆ యొక్క ఏదైనా ఆ చల్ల పుట్టిన Bible says Adam and Eve they hid themselves under a bush. బైబిల్ ఏమంటుందంటే ఈ ఆదాము అవలు ఒక పొద చాటున God దాక్కున్నారు. said, why are you hiding? దేవుడు నన్ను ఎందుకు దాక్కుని ఉన్నారు We were afraid. అన్నాడు. మేము భయపడితిమి. Fear makes you to live in constant torment and you will hide yourself in a box. భయం అనేటువంటిది నిత్యం కూడా world. వేదనకు గురి చేస్తూ నీ సొంత లోకంలో ఒక పెట్టెలో బంధించేటట్లుగా నిన్ను బంధించేసుకొని దాక్కునేటట్టుగా చేస్తుంది. Doesn't want to come out. అంటే నిన్ను బయటికి రానివ్వదు. Some people want to stay indoors. కొంతమంది ఇప్పుడు Inside their లోపల room, they don't want to talk to anybody. వారి గదిలో ఉండిపోవాలనుకుంటారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, They're afraid. భయపడిపోతుంటారు. They're afraid of the light, daylight, వెలుగుకు పగటి వేళ భయపడిపోతుంటారు, moonlight. మరి రాత్రి చంద్రుని కాంతికి భయపడిపోతుంటారు, They're afraid of, temperatures. ఉష్ణోగ్రతలకు భయపడిపోతారు. Thank God. అని దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. We have somebody who delivers us from fear. భయము నుంచి మనం విడుదల చేసేటువంటి ఆయన మనకున్నాడు. Amen. ఆమేన్. Fear drowns us. భయం అనేటువంటిది మనల్ని ముంచేస్తుంది. Matthew 14:30. మత్తయి శుభవార్త 14:30 When Peter saw the boisterous winds
And the waves, Bible says, he was afraid and began to drown. పేతురు ఆ నీటి మీద నడుస్తుండగా ఆ గాలిని చూశాడు, ఆ కెరటాలను చూశాడు, ఇవన్నీ చూసి భయపడిపోయాడు. భయం ఏం చేద్దాన్ని Fear drowns you. భయం అనేటువంటిది నిన్ను ముంచివేస్తుంది. In your pain, in your agony, in your fears, in sickness, in disease, in death. భయం అనేటువంటిది నొప్పిలో యేసు Deliver me from fear. ఈ భయం నుంచి నన్ను విడిపించయ్యా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Past sins and guilt haunts us, constantly. గత కాలపు దోషములు, దోషారోపణ భయాన్ని పుట్టిస్తాయి. Genesis chapter 32 verse 7. ఆదికాండం 32వ అధ్యాయం 7వ వచనంలో Jacob is coming home. యాకోబు ఇంటికి వస్తున్నాడు. And his brother Esau was coming to, welcome him. యాకోబు యొక్క అన్నేమో తనకు ఆహ్వానం ఇవ్వడానికి ఎదురుగా వస్తున్నాడు. Jacob is afraid. కానీ యాకోబు మాత్రం భయపడ్డాడు. ఎందుకు తెలుసా? I have deceived my brother twice. ఎందుకంటే నా అన్నని 2 మార్లు మోసం చేశాడు. Maybe he is coming to kill me. నన్ను చంపడానికి వస్తున్నాడేమో. See, at the cost of his wives and children, his servants, he wanted to save himself. పిల్లగా తన యొక్క భార్యను, తన యొక్క పిల్లలను, తన యొక్క ఆశలందరినీ వెలగ చెల్లించి తను కాపాడుకోవాలనుకున్నాడు. He wanted to save his own skin, but he wanted everybody to die. అందరూ చచ్చిపోవాలనుకున్నాడు, తాను మాత్రమే భద్రంగా ఉండాలనుకున్నాడు. That's why he sent them away. అందుకే వాళ్ళందరినీ ముందు పంపించేశాడు. Afraid to face ఎందుకంటే అన్నయ్య ఏసావుని ఎదుర్కోవడానికి భయపడ్డాడు. Finally, తుదుకు he said, Lord, I am a Jacob. అన్నాడు, ప్రభువా నేను యాకోబునయ్యా, I cannot do anything now. నేను ఇప్పుడు ఏం చేయలేను, Only you can do. నీవు మాత్రమే చేయగలవు. God blessed him. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. See, he lived in constant fear. ఇలాగ యాకోబు నిత్యము దోషారోపణలోను భయములను జీవించేవాడు. See, the Bible says, బైబిల్ చెప్తుంది, and Jacob was greatly afraid and distressed. Read those words. అక్కడ చూస్తే 32వ వచనంలో యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అన్నమాట. భయం brings distress in your life. నీ జీవితంలో తొందరపాటు తీసుకొని వస్తుంది. Evil reports, evil negative messages causes us to be afraid. మరి చెడ్డ సమాచారములు కూడా భయముతో మనం గడ్డగట్టించేస్తుంది. Numbers 13:22. సంఖ్యాకాండం 13:32వ వచనంలో, when these 10 spices describe the promised land, yes, it is a land that which flows with milk and honey, but చూడండి, వెళ్ళినటువంటి వేగిల వారిలో 10 మంది వచ్చి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, సస్యశ్యామలమైన దేశమే అని మంచి సమాచారాన్ని మొదటి ఇచ్చినప్పటికీ but అన్నారు, కానీ there are giants in the land. ఆ దేశంలో బలాఢ్యులు ఉన్నారు. We are like grasshoppers in their sight. వారి ఎదుట వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటుమే. Even in our own sight, we are like grasshoppers. వారి ఎదుట వారితో పోల్చుకుంటే మా దృష్టికి మేము కూడా మిడతలాగా ఉన్నాం అన్నాడు. And Moses says, అంటే మోషే అంటాడు, they brought evil report. వారు చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. You can also read Numbers 13:32. దాన్ని సంఖ్యాకాండం 13:32 వచనం And 14:1. 14వ మొదటి వచనం కూడా The చదువుతాం. whole congregation lifted up their voice and cried, and the people wept that night. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిన, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. Your beds are wet with tears. వారందరూ కూడా Your beds because of fear. భయమును బట్టి మీ పడకలు కన్నీటితో నిండిపోతుంటాయి. You are afraid, you cry. నువ్వు భయపడిపోతుంటావు. Oh, what can I do? What shall I do now? భయం అనేటువంటి అదే ఏం చేయాలి ఇప్పుడు? It will what you say, arrest you. అలాగే నిన్ను బంధించేస్తాయి. భయం అనేది బంధించేస్తుంది. And in verse 9 of chapter 14, Moses says, don't rebel against the Lord with your fear. సంఖ్యాకాండం 14:9 ఉన్నాడు కదా, మీ భయముతో దేవునికి తిరుగుబడుకుడి. Fear is a rebellion against God. అంటే భయపడుతున్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాము. God said, fear not. ఎందుకంటే దేవుడు భయపడవద్దు. Fear not. More than 110 times. It directly fear not. భయపడవద్దని ఆ సరాసరి చెప్పిన మాట దగ్గర 110 సార్లు people saying to others fear not also recorded more than 200 times. అంతేకాకుండా ఇతరులతో చెప్పినప్పుడు భయపడవద్దని చెప్పిన మాటలు 200 సార్లు fear not,
People, fear not. మరి ప్రజలారా భయపడవద్దు, కుమారుడు భయపడవద్దు, Fear not, fear not, fear not. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. Don't rebel against God with fear. భయముతో భయపడి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవద్దు. Fear kills our courage and fighting spirit. భయం అనేటువంటిది మనలో ఉండేటువంటి ధైర్యాన్ని, పోరాట పటిమను చంపేస్తుంది. Judges chapter 7 and verse 3. న్యాయాధిపతుల గ్రంథం 7వ వచనంలో, And when what's his name? Gideon, God says to Gideon, మరి దేవుడు గిద్యోనుతో now చెప్పాడు, therefore go to proclaim in the ears of the people, saying, whosoever is fearful and afraid, let him return and depart early from Mount Gilead. And there returned of the people 20 and 2,000, and they were remained 10,000. ఇప్పుడు నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయింది. Out of 32,000, 32,000 మందిలో 22,000 people were afraid. 22,000 మంది భయపడిపోయారండి. And they left. వెళ్ళిపోయారు. They were fearful and afraid. వారు భయపడి త్వరపడి వెళ్ళిపోయారు, వణుకుతున్నారు. వారు భయపడి వణికారు, వెళ్ళిపోయారు. Fear kills your courage. అంటే భయము అనేటువంటిది నీలో ఉన్న ధైర్యాన్ని It చంపేస్తుంది. takes away your fighting spirit. నీలో ఉండే పోరాట పటిమను, పోరాడే ఆ శక్తిని చంపేస్తుంది. Whatever happens, keep on fighting with faith. Fight the good fight of faith in Jesus' name. ఏది జరిగినా సరే పోరాడు, యేసు నామములో విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. Satan, I don't care what's happening to me. సాతానుతో చెప్పు, సాతాను నాకు ఏమి సంభవించినా నేను భయపడను. I keep on resisting you. I keep on fighting you. I keep on driving you out of my life in Jesus' name. నేను యేసు నామములో తృణీకరిస్తూనే ఉంటాను, నేను పోరాడుతూనే ఉంటుంటాను. యేసు నామములో నేను ముందుకు దూసుకుంటూ వెళ్తుంటాను. Keep on binding you on your works in Jesus' name. యేసు నామములో నిన్ను బంధిస్తూ ఉంటుంటాను, నీ క్రియలను బంధిస్తూ లైవ్ చేస్తూ ఉంటుంటాను. Don't lose your courage. నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. Don't give up on your fight. నీ యొక్క పోరాటాన్ని విడిచిపెట్టొద్దు. Fight the good fight of faith against fear and terror. భయమునకును వణుకును వ్యతిరేకమైనటువంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. Again and again listen to this word. మరలా ఈ వాక్యాన్ని మీరు వినండి. Get rid of fear from your life. మీ జీవితంలో భయాన్ని పూర్తిగా వెళ్ళగొట్టండి. This message is available both in Facebook and also YouTube. మరి ఈ సందేశం ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంటుంది. Listen to the message again and again. ఈ సందేశాన్ని మరలా వినండి. Listen to them. నేను వాటిని Because వింటాను. it's God's message for me also. ఎందుకంటే ఇది నాకు కూడా దేవుని సందేశమే. That's how I build up myself. అలాగున నేను That's కట్టుకుంటాను. how I come back with fighting spirit. అలాగున పోరాటేటువంటి ఆ యొక్క పటిమతో I will not give up till my last breath. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా యేసు నామములో నేను విడిచిపెట్టను. Hallelujah. Hallelujah. The more you grow in your spiritual life, the more attacks you face. నీవు ఎంతగా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటావో అంతగా నీ జీవితంలో దాడులు The ఎదుర్కొంటుంటావు. more are the victories. అని అంతగా విజయాలు కూడా నీకు కలుగుతాయి. Hallelujah. Hallelujah. We are more than conquerors through Him that loved us and gave His life for us. పిల్లరా, మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించినటువంటి మన యేసు క్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయశాలులము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I have few, God's word confessions that we will, confess next Sunday. పిల్లలు వచ్చే ఆదివారం మన నోటితో ఒప్పుకోలు చేసేటువంటి కొన్ని ఒప్పుకొడుతున్న మాటలు కొన్ని ఉన్నాయి. ఆమేన్. That will help us to drive out the fear. అవి మనలో నుంచి భయాన్ని వెళ్ళగొట్టడానికి మనకు సహాయం చేస్తాయి. Wait for part 2. కాబట్టి రెండవ భాగం కొరకు వేచి ఉండండి. That's more boosting. అది ఇంకా మనల్ని ప్రోత్సహిస్తాయి. Today's message is hurting, but that is boosting. ఈ రోజు సందేశము కదా మనల్ని ప్రోత్సహించేటువంటిదిగా, బాధ కలిగించేది, బాధ కలిగించేది కొద్దిగా ఉంటుంది. But part 2 will boost you. కానీ పార్ట్ 2 మాత్రం మనల్ని ప్రోత్సహించేది ఉంటుంది. But this also
to boost your faith. అని ఇది కూడా మీ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది. Hurting is good. గాయం అనేది మంచిదే. Let's get rid of fear in our lives. మన జీవితాల్లో భయం నుంచి మనం విడుదల పొందుదాం. భయం వెళ్ళగొడదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Lord, thank you for speaking to us. ప్రభువు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. Take away fear and torment from every heart and mind today. అయ్యా ఈ దినం ప్రతి హృదయంలో నుంచి భయాన్ని వణుకును మీరు తొలగించని తీసివేయండి. Let us not expect evil to happen. Let us expect something good to happen. ఏదో జరగకూడని దుష్ట పరిమాణం జరుగుతాయని ఆశించుకున్న మా జీవితంలో మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది ఆశించడానికి కృప దయచేయు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.